ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈ నాస్తికులకి మీరు ప్రశ్న అడుగుతూ ఉండాలి. నేను ఇంకొక ప్రశ్న ఈరోజు మీకు ఇస్తాను. ఇచ్చే ముందర కొంత ఉపోద్ఘాతం. ఏంటంటే, ఇప్పుడు నాస్తికులకి మీరు ఒక వేద మంత్రం చెప్పారనుకోండి. వేద మంత్రం ఇలా చెప్తోంది అన్నప్పుడు వాళ్ళు ఏది మాకు ప్రూఫ్ ఇవ్వు, ఎవిడెన్స్ ఇవ్వు అంటారు. అంటారా లేదా? అప్పుడు మీరు ఎవిడెన్స్ మీరు కనుక్కోవచ్చండి. దానికి ఆ మంత్రం ఉంది కదా అంటే, అట్లా కాదు, మాకు ఎవిడెన్స్ లేనిది ఇది తప్పు అని చెప్తామంటారు. ఏదైనా చెప్పండి, ఏ విషయమైనా చెప్పండి. మీరు వేదంలో ఇది ఉంది అది ఉంది ఏం చెప్పినా సరే వాళ్ళు మొట్టమొదట అది అబద్ధం, అది ఉత్తి ఫాల్స్, అది ఉత్తి పిచ్చి రాతలు, ఇలా చెప్పుకుంటూ వస్తారు. దాన్ని నిజం నిరూపించండి, లేకపోతే ఎట్లా. ఒకరోజు 2011-12 ఆ ప్రాంతంలో ఏమైందంటే, ఒక మహా న్యూస్లో ఒక చర్చ జరుగుతోంది. పొరపాటున ఆ రోజున ఫ్రీ ఉన్నా, గ్రహపాటున ఫ్రీ ఉన్నాను నేను. ఆ చర్చలో ఎవరు పాల్గొంటున్నారు అనుకోవడం నాకు గుర్తున్నంత మటుకు, బికాస్ 13 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నాకు తెలిసి అక్కడ ఆ, మూర్తి అనుకుంటా ఆయన ఉన్నాడు. ఇప్పుడు టీవీ5లో ఉన్నాడు ఆయన. అతను, తర్వాత బాబు గోగిని అనుకుంటా ఇతను, తర్వాత ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు పాపం. జ్యోతిష్కుడు అక్కడ దానిలో పాల్గొన్నాడు. ఏదో జ్యోతిష్యం మీద జరుగుతోంది. ఈ లోపల చర్చ జరుగుతోంది. జ్యోతిష్కుడిని చెత్త కొట్టేస్తున్నారు ఇద్దరు కలిసి. జ్యోతిష్కుడు ఏం చెప్తున్నా కానీ అతన్ని చెప్పకుండానే వెంటనే బాబు గోగిని క్వశ్చన్ అడగటం, బాబు గోగిని ఎంతసేపు చెప్పిన టీవీ మూర్తి వినటం, ఆ తర్వాత మళ్ళీ ఇతన్ని ఏదో చెత్త కొట్టే క్వశ్చన్ అడగటం, అతను చెప్పే లోపల మళ్ళీ అటు వెళ్ళిపోవడం, ఇలా చేస్తూ మధ్యలో ఒక ఆడియో కాల్ మధ్యలోంచి ఎవరంటే అతను పేరు గుర్తులేదు, కానీ హీఈస్ వర్కింగ్ ఫర్ సమ్ ఆస్ట్రానామికల్ సొసైటీ ఆర్ ఇస్రోకో దేనికో పనిచేస్తున్నాడు. నేను రోడ్డు మీద ఉన్నాను సార్, నేను ఇక్కడ నా వెహికల్ ఆపి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఆ ఫోన్లో మాట్లాడుతూ జ్యోతిష్కుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పాను. అంటే అడగండి అంటే, నీకు భూమికి సూర్యుడికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో తెలుసా అన్నాడు. అతను నాకు తెలియదండి అన్నాడు. ఇది తెలియకుండా నువ్వు జ్యోతిష్యం ఎలా చెప్తావు, జ్యోతిష్యుల గురించి ఎలా చెప్తావు, ప్లానెట్స్ గురించి ఎట్లా మాట్లాడతావు అని చెప్పి రెచ్చిపోయి అసలు ఒక లెవెల్లో అతన్ని మాటలనేసాడు. అంటే నీకు అసలు సూర్యుడికి భూమికి మధ్యలో నీకు డిస్టెన్స్ తెలియదు, కానీ నువ్వు జ్యోతిష్య శాస్త్రం చెప్తావు అని చెప్పి అతన్ని బాగా తోలనాడాడు. పాపం ఆ జ్యోతిష్కుడు మొహం వేలాడేసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇందులో చర్చ ఏమిటంటే, ఈ నాస్తికులు వీళ్ళు సూర్యుడికి భూమికి మధ్యలో డిస్టెన్స్ ఎలా ఉంది, నువ్వు జ్యోతిష్యం గురించి మాట్లాడకూడదు, ఇది వాళ్ళ రూల్. మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడినా పనికిరాదు. సో జ్యోతిష శాస్త్రం కరెక్టా తప్ప అన్నది పక్కన పెడతాం కాసేపు. పెట్టి అసలు సూర్యుడికి భూమికి మధ్యలో డిస్టెన్స్ తెలియకుండా నువ్వు మాట్లాడితే తప్పు అని అన్నాడు ఆ ఇస్రో సైంటిస్ట్ ఎవరు. దానికి బాబు గోగిని రెచ్చిపోయి కింద మీద పడి కుర్చీ మించి లేచి ఎగిరేసేసి నానా గోల చేశారు. నేను వెంటనే మహాన్యూస్ వాళ్ళు కింద ఒక నంబర్ ఇస్తున్నారు, ఆ నంబర్కి కాల్ చేయండి మీ ప్రశ్న ఏదన్నా ఉంటే అని. ఎవరెవరో కాల్ చేస్తున్నారు. నేను ఇక్కడ అమెరికా నుంచి కాల్ చేశాను. కాల్ చేస్తే నాకు ఆన్సర్కి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వాళ్ళు మహాన్యూస్ వాళ్ళు నాకు ఇవ్వలేదు ఛాన్స్. నాకు చాలా బాధ అనిపించింది పాపం జ్యోతిషం. అసలు జ్యోతిషం కరెక్టా తప్ప, అతను వ్యాలిడ్ ఉన్నాడా లేదా తర్వాత సంగతి, కానీ జ్యోతిష శాస్త్రం మీద వాళ్ళు నానా మాటలు అంటుంటే నాకు బాధ అయింది. నేను అప్పుడు ఏం చేయలేకపోయాను. మహాన్యూస్ కాల్ చేసినా నాకు ఆన్సర్ చేస్తలేరు, ఎవరు నాకు ఆ ఛాన్స్ ఇస్తలేరు. అయిపోయింది, లోపల చర్చ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను చెప్పేవాడిని అప్పటికప్పుడు ఇస్రో సైంటిస్ట్కి ఇరగదీసి చెప్పేటోడు. ఇప్పుడు అదే దాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆ ఇస్రో సైంటిస్టు
ఒక నాస్తికుడు, బాగుంది, వెరీ గుడ్, నో ప్రాబ్లం, ఎవరైనా కావచ్చు కదా. బాబు గోగినేను ఒక నాస్తికుడు, మనకు అందరికి తెలిసిన విషయమే. అందరూ ఇంకా రకరకాల నాస్తికులు ఉన్నారు. వీళ్ళంతా హ్యూమానిటీ, ఏదో హ్యూమన్ సొసైటీ ఏదో పేరు పెట్టుకొని నానా రభస చేస్తూ యూత్నంతా బాగా తప్పుదోవ పట్టించేస్తున్నారు, భయంకరంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను కారులో వెళ్తున్నాను కాబట్టి వెళ్తున్న వ్యక్తిని నేను తృణీకరించక్కర్లేదు, ఇన్సల్ట్ చేయక్కర్లేదు. నీకు సైన్స్ తెలీదు, ఎవరైనా అడిగితే కనుక ప్రశ్నలు అడగడానికి ముందుకు వస్తే మీకు చేత కాదా. టీవీ ఛానల్ వాళ్ళు కూడా అప్పుడు టీవీ మూర్తి కూడా అది అట్లని చేసి ఇప్పుడు టీవీ ఫైవ్లో ఉన్నట్టున్నాడు అతను, మూర్తి అన్న అతనే కదా చంద్రుడికి తర్వాత చంద్రుడు అదేమిటది గ్రహణం వస్తే, చంద్రగ్రహణం వస్తే ఆ సమయంలో భోజనం చేస్తే చాలా అనర్థాలు జరుగుతాయని జ్యోతిష్యం చెప్తోంది అని చెప్పి ఆ రోజు బాబు గోగినేని, ఆ టీవీ ఫైవ్ మూర్తి, అదే మహాన్యూస్ మూర్తి, ఆ తర్వాత ఇంకెవరో కూర్చొని మేడ మీద కూర్చొని ఇప్పుడు గ్రహణం స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం భోజనం చేద్దాం, ఏమవుతుందో చూద్దామన్నారు, భోజనం చేశారు. ఇప్పుడు కూర్చొని ఏం తిన్నారో అదంతా టీవీలో వస్తూ ఉండింది. ఓ రభస చేసి మేము ఇట్లా చేసాం, ప్రపంచాన్ని జయించేసాం, చంద్రుడి మీద ఫస్ట్ కాలు పెట్టింది మేమే, తర్వాతనే అమెరికా వాళ్ళు వెళ్ళారు అన్నట్టుగా మాట్లాడేసి నానా రభస చేశారు. ఆ తర్వాత మీరు గ్రహించండి, విదిన్ ఫ్యూ మంత్స్లో ఆ మూర్తి మీద చాలా పెద్ద అపవాదం పడింది. అతను ఏదో స్కామ్, అదేంటి ఎవరో డబ్బులు తీసుకుంటున్నారు అనే స్కామ్ ఏదో చూపించబోయి బోల్తా పడ్డాడు. వెంటనే మహాన్యూస్లో తీసేశారో మరి ఏమో ఇంత మొత్తం వెళ్ళిపోయి టీవీ ఫైవ్లో చేరాడు. ఈ బాబు గోగినేని అసలు ఇండియా నుంచే పారిపోయాడు. ఎందుకంటే అతను అన్ని అబద్ధాలు చెప్పాడు. తను ఏదో ఎంఎస్సి ఏదో పాస్ అయినాడు, అతనికి అసలు డిగ్రీ లేదట. అవన్నీ చెప్పుకుంటూ ఏదో పోలీసు వాళ్ళు అతను పట్టుకోబోయారు. అతను ఇక నేను ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ రావద్దని చెప్పారు. పాపం ఒక ఆయన దాని గురించి కృషి చేశాడు. ఆయన పేరు నాకు రవి అని గుర్తుంది. ఆయన కృషి చేసి ఇతను దొంగ పనులన్నింటినీ బయటపెట్టాడు. ఇది విశేషం అనమాట. సో ఇవన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మళ్ళీ జ్యోతిష్యానికి వద్దాం. సో సూర్యుడికి భూమికి మధ్యలో డిస్టెన్స్ తెలవకుండా, అలానే సూర్యుడికి గురుగ్రహానికి, సూర్యుడికి మంగళగ్రహానికి, అసలు ఏ గ్రహానికన్నా సూర్యుడికి దాని మధ్యలో తెలియకుండా మీరు జ్యోతిషం గురించి మాట్లాడకూడదు. ఇది వాళ్ళ రూల్. ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఇది కొన్ని అద్భుతమైన విషయాలు మీరు కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి మనకి వెరిఫై చేసి పాపం చెప్పేవాళ్ళు ఎవరు లేనప్పుడు అమాయక ప్రజలు కొంతమంది హిందువులు మోసపోతూ ఉంటారు. అందులో యూత్ బ్రహ్మాండంగా మోసపోతుంది. ఇతని పేరు జొహానస్ కెప్లర్. కెప్లర్స్ లాస్ అని ఉన్నాయి మనకి. ఇగో 3 లాస్. ఆ 3 లాస్లో ఫస్ట్ 2 లాస్ 1609లో ఇచ్చాడండి. థర్డ్ లా 1619లో ఇచ్చాడండి. ఆ 3 లాస్ కూడా చూపిస్తాను మీకు. ముఖ్యంగా 3వ లా చాలా ఇంపార్టెంట్ అండి. థర్డ్ లా, ఓకే, ఇది ఏం చేస్తుందంటే థర్డ్ లా రిలేటింగ్ ఎ ప్లానెట్స్ ఆర్బిటల్ పీరియడ్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్. ఓకేనా, ఒక ప్లానెట్ యొక్క డిస్టెన్స్ సన్ నుంచి ఎంత ఉంది అన్న దాని మీద దాని యొక్క ఆర్బిటల్ టైం పీరియడ్ అంటే దాని చుట్టూ సూర్యుడి చుట్టూ తిరిగే సమయం తెలుస్తుంది అని. ఇప్పుడు మనకి తెలుసు, మనకి భూమి సూర్యుడి చుట్టూ 365 రోజులు ఏమో తిరుగుతుందని మనకు తెలుసు అప్రాక్సిమేట్లీ. సో అలా జూపిటర్కి ఒక టైం ఉంటుంది, అంటే గురుగ్రహానికి, అలానే కుజగ్రహానికి, శనిగ్రహానికి, తర్వాత బుధగ్రహానికి, తర్వాత శుక్రగ్రహానికి, ఈ గ్రహాలన్నిటికీ టైం పీరియడ్స్ మనకు తెలుసు ఇప్పుడు. ఎందుకంటే డిస్టెన్స్ ఆయన క్లియర్గా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ప్లానెట్స్ ఆర్బిటల్ పీరియడ్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ అన్నాడు. ఏమండి, ఇప్పుడు ఇది మీరు గమనించాలి. ఒక గ్రహం సూర్యుడి చుట్టూ తిరగాలంటే దాని డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది దాని టైం పీరియడ్ అని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ది మీన్ రేడియస్ ఫ్రమ్ ది సన్ అని ఇచ్చాడు. మీన్ రేడియస్ అని ఇచ్చాడు, ఎందుకంటే అది ఎలిప్టికల్ ఆర్బిట్లో వెళ్తుందని ఫస్ట్ లా చెప్పాడు కాబట్టి అలా చెప్పుకొచ్చాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ లా, అసలు అద్భుతమైన లా, బాగుంది. ఇప్పుడు మన ప్రశ్న ఏమొస్తుందంటే మీకు అర్థమైపోయింటుంది నా ప్రశ్న ఏంటో. కెప్లర్కి సూర్యుడికి భూమికి మధ్యలో డిస్టెన్స్ తెలుసా తెలియదా? అట్లనే కెప్లర్కి అన్ని గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి సూర్యుడికి మధ్యలో ఉన్న
డిస్టెన్స్ తెలుసా తెలియదా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను ఆన్సర్ చెప్పే లోపల ముందుకు జరిపేసి చూడకుండా మీరు చెప్పండి. సో ఇది వింతైన క్వశ్చన్ అనమాట. మరి కెప్లర్ లా ఇచ్చేసిండు. ఆ లా మనం తీసుకొని పూసేసుకొని వీపుకి అతికేసుకొని తిరిగేస్తున్నాం. సో ఇప్పుడు మొత్తం రాకెట్లన్నీ అదే ప్రిన్సిపల్ మీద వెళ్ళిపోయి దానికి ఆ గ్రహాలు ఏ స్థితిలో తిరుగుతాయని తెలుసుకున్నారు. వాళ్ళన్నీ ఎంత గ్రేట్ అది అసలు, ఎంత సైన్స్ డెవలప్ అయింది. కెప్లర్ లేకపోయి ఉంటే మనం అంతా బోర్ల పడి ఇప్పటికీ మనం బండ్ల మీద ఎడ్ల బండ్ల మీద నడుచుకుంటూ వెళ్తుండే వాళ్ళమో ఏదో జరుగుతుండేది అని నాస్తికుల భావన. బాగుంది. చూద్దాం అసలు కెప్లర్కి తెలుసా లేదా సూర్యుడికి భూమికి మధ్యలో డిస్టెన్సు, సూర్యుడికి ఇతర గ్రహాలకు మధ్యలో డిస్టెన్సు అన్నది మనం గమనిద్దాం. సో గమనించే ముందర ఇప్పుడు ద ఫస్ట్ రీజనబుల్లీ యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ ద అర్త్ సన్ డిస్టెన్స్, ద ఆస్ట్రనామికల్ యూనిట్ కేమ్ ఫ్రమ్ క్రిస్టియన్ హాయిగన్ ఇన్ 1659, 1659. అయితే మరి కెప్లర్ ఎప్పుడు కనిపెట్టాడు? 1609, 1619 మధ్యలో. 1609లో ఫస్ట్ లా ఇచ్చాడు, సెకండ్ లా ఇచ్చాడు, థర్డ్ లా 1619లో ఇచ్చాడని చెప్పి ఇగో ఇక్కడ మనకి తెలుస్తుంది. మీరు యూ కెన్ ఫైండ్ అవుట్, ఏ బుక్లోనో దొరుకుతుంది, గూగుల్ చేసుకుని వచ్చేస్తుంది. సో ఇప్పుడు 1609లో మరి కెప్లర్ చెప్పినప్పుడు ఆయనకి డిస్టెన్స్ తెలియదు, 1619లో చెప్పినప్పుడు ఆయనకి డిస్టెన్స్ తెలియదు, కానీ ఆయన లా ఇచ్చేశాడు. ఓకే. సో ఫస్ట్ మెజర్మెంట్ 1659, తర్వాత దాన్ని కాస్త కృషి చేసి 1672లో చెప్పారు. ఇది విశేషం అన్నమాట. సో ఇది అప్రాక్సిమేట్ డిస్టెన్సెస్. అప్పటికి యాక్యురసీ మనకి కొద్దిగా టెక్నాలజీ పెరుగుతున్నది, యాక్యురసీ వచ్చింది. కానీ ఫస్ట్ బెటర్ మెజర్మెంట్ ఇది. ఆ 270లో ఎవడో కనిపెట్టాడో, అది అసలు దానికి దీనికి పోలిక లేదు. ఎవడైనా నోటికి వచ్చిన మాట చెప్పాడు అనుకుందాం, సరే వదిలేద్దాం. ఇది విశేషం అన్నమాట. సో మీరు ఇప్పుడు మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే, నాస్తికులందరినీ మీరు అడగాల్సింది, మరి కెప్లర్కి తెలియదు కదయా డిస్టెన్సు, మరి ఆయన ఎట్లా లా ఇచ్చాడు? లా ఎలా ఇచ్చాడు? మీరందరూ పూసుకొని తీసుకొని ఆ పేపర్లో వీపుకేసి అతికేసుకొని ఎట్లా వెళ్తున్నారు మీరు? అసలు కెప్లర్ సైంటిస్ట్ అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇది మనకు కావాలి. నాస్తికులు అందరూ చెప్తారనుకుంటాయి సార్, జవాబు చెప్పాలి మీరు. అప్పుడు నాస్తికులు ఏమంటారంటే, లేదండి ఆయన ఇచ్చాడు, ఆ తర్వాత సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ మనకి డిస్టెన్స్లు అవి తెచ్చినప్పుడు పెట్టినప్పుడు చూస్తే మనకు కరెక్ట్ అక్యురేట్ రిజల్ట్స్ వచ్చినాయి, కాబట్టి ఆ లా కరెక్ట్. కాబట్టి అది కరెక్ట్ అంటే తర్వాత రీసెర్చ్ చేస్తే కానీ బయటపడలేదు కదా. రీసెర్చ్ చెయ్యక ముందర ఆయన లా ఇస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? ప్రశ్న అది. సైన్స్ ఎలా యాక్సెప్ట్ చేసింది? మీరు సైన్స్ ఒక పెద్ద మతం అని మీరు అనుకుంటున్నారు కదా, సైన్స్ ఎలా యాక్సెప్ట్ చేసింది? కెప్లర్కి తెలియదు. సూర్యుడికి భూమికి, సూర్యుడికి జూపిటర్కి, సూర్యుడికి మార్స్కి, సూర్యుడికి వీనస్కి, సూర్యుడికి మెర్క్యూరీకి మధ్యలో డిస్టెన్సులు తెలియదు. తెలియకుండా అన్నగారు ఎలా ఇచ్చారు లా? ఇది నాస్తికులకు నేను అడుగుతున్న ప్రశ్న. ఆయన లేదండి ఇలా పెట్టి చూసి రాత్రి వాళ్ళు కష్టపడి చూసి, ఎస్ అందులో డౌటే లేదు, కష్టపడి చూసి ఆయన ఒక డెసిషన్కి వచ్చి డయాగ్రామ్లు వేసుకొని చిందరవందర చేసి వచ్చిన అసిస్టెంట్లు అందరికీ వీపు మీద ముద్రలు వేసి నుంచోబెట్టి చూసి అబాబా చొక్కాలు చింపుకొని తయారు చేశాడండి. వీళ్ళే ప్రత్యక్షంగా 10 ఏళ్ళు ఆయన దగ్గర చూసినట్టుగా చెప్తూ ఉంటారన్నమాట. సో ఈ నాస్తికులను అడగవలసిన ప్రశ్న ఏంటంటే, మరి ఆయనకి డిస్టెన్స్ తెలియకుండా ఎలా చెప్పాడు లా? దాన్ని మీరు ఎట్లా తీసుకున్నారు? ఆ తర్వాత సైన్స్ ఎట్లా తీసుకున్నారు? ఎవరన్నా ఏదైనా కనిపెట్టినప్పుడు ఎలా తీసుకున్నారు ఆయన లాస్ని? ఎలా దాచిపెట్టారు? ఎలా దానికి మీరు ప్రిజర్వేషన్ ఇచ్చారు? అడగండి. అదే మేము వేదమంత్రం చెప్పినప్పుడు ఎక్కడ ప్రూఫ్, ఎక్కడ ఇలా మాట్లాడతారు కదా. సో ఈ దీనికి ఎలా, ఎక్కడ ప్రూఫ్? ఆ రోజు లేదు, డిస్టెన్స్ లేదు, టైం పీరియడ్ సంగతి తెలియదు, డిస్టెన్స్కి టైం పీరియడ్ ఇదే రిలేషన్ ఉంటుందని తెలియదు. అయినా ఆయన చెప్పినప్పుడు అందరూ లల్ల అనుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. మరి నాస్తికులంతా ఎగిరే దాని మీదే కదా. సో ఇస్రో సైంటిస్ట్ ఎవడో పేరు నాకు తెలియదు, రఘునందన్ ఏదో పేరుంది అట్లా పేరు. నాకు ఆ రోజు దొరికింటే ఆ రోజు మహాన్యూస్లో చెతకొచ్చేవాడిని, దొరకలేదు. అదృష్టం. ఎందుకంటే ఆయన అడిగేవాడిని ఇదే ప్రశ్న,
ఏమైనా కెప్లర్ తెలియదు మరి ఎట్లా ఇచ్చిండు లా, మీరు ఎట్లా యాక్సెప్ట్ చేసిండని మీరు చూశారు కదా. 1609 1619 మధ్యలో కెప్లర్ ఇచ్చాడు, డిస్టెన్సెస్ తెలిసింది 1659 తర్వాత. అంటే అప్పుడు కెప్లరు పాపం ఆయన పరలోకవాసి అయ్యి ఉండొచ్చు కూడా ఆ పాటికి. సో ఇది మనము అడగవలసిన ప్రశ్న. కెప్లర్ ఇచ్చిన దాన్ని మేమెందుకు స్టాండర్డ్గా తీసుకోవాలి? ఆయనకి డిస్టెన్స్ లేకుండా ఇచ్చాడు అంటే ఏదో నోటికి వచ్చింది చెప్పాడా? చెప్పమనండి, నోటికి వచ్చింది చెప్పాడా? ఎలా చెప్పాడు డిస్టెన్స్ తెలవకుండా కదా? లేదండి జామెట్రీ గీసాడండి, ఇక్కడ యాంగిల్ కనుక్కున్నాడండి, యాంగిల్ మధ్యలో ఇట్లా అండి అని ఏదో సోచ్ చెప్తాడు. డిస్టెన్స్ కావాలి నాకు. డిస్టెన్స్ లేకుండా స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ది మీన్ రేడియస్, క్యూబ్ ఆఫ్ ది మీన్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద ప్లానెట్. సో డిస్టెన్స్ తెలియకుండా క్యూబ్ ఆఫ్ ద డిస్టెన్స్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ టైం స్క్వేర్ అని ఎట్లా చెప్తాడు? గాడ్ అలోన్ నోస్. సరే ఇంకాస్త ముందుకెళ్దాం మనం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది అయింది. తర్వాత ఈ కెప్లర్స్ లాస్ ఇక్కడ ఇచ్చాను, మూడు లాస్ ఇక్కడ బ్రహ్మాండం ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ లాస్, ఎక్స్ట్రాడినరీ లాస్, ఇవి డౌట్ లేదు అందులో. ఓకే, లాస్ ఆఫ్ హార్మోనీస్ ఇది ఆయన ఇచ్చింది. సరే, ఈ లాస్ ఇదివరకు మన జ్యోతిష్ శాస్త్రానికి ఆల్రెడీ తెలుసండి, అందుకనే జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళు యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయగలిగారు. ఓకే, నెక్స్ట్ న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎప్పుడు ఇచ్చాడు? 1687లో ఇచ్చాడు. సో పోనీ కెప్లర్కి న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ తెలుసు అందుకనే ఇచ్చాడంటే లేదు, ఆయన ఇచ్చింది 1687లో. ఇది అది కూడా ఎక్కడ పబ్లిష్ చేశాడు? 1687లో ఒక ప్రిన్సిపియా అనే దానిలో పబ్లిష్ చేశాడు. సరే బాగుందండి, మరి న్యూటన్ ఇచ్చాడు కదా అంటే న్యూటన్కి ఎట్లా తెలవాలి? ద అట్రాక్షన్ బిట్వీన్ టూ ప్లానెట్స్, బిట్వీన్ సన్ అండ్ ఏ ప్లానెట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది అని ఇచ్చాడు, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. మరి ఆయనకి డిస్టెన్స్ తెలియకుండా లా ఆఫ్ గ్రావిటేషన్ ఎట్లా ఇచ్చాడు? 1687లో ఇచ్చాడు. లేదండి 1659లో డిస్టెన్స్ తెలిసిపోయింది కదండి అంటే అది ఇంకా యాక్యురసీ లేదు, 1672లో వచ్చింది. సరే వచ్చింది 72లో వచ్చినా కానీ యాక్యురసీ అంత లేదు, పైగా అది ఓన్లీ బిట్వీన్ సన్ అండ్ అర్త్. మిగతా వాటి కూడా అప్పుడు అప్రాక్సిమేట్లీ కనుక్కున్నారండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ అని ఇచ్చాడు. ఎలా? ఫోర్స్ మెజర్ చేశాడా? న్యూటన్ ఫోర్స్ మెజర్ చేశాడా? ఎంత ఫోర్సో మెజర్ చేశాడా చెప్పమనండి. ఈ విషయాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడతాను. సో ప్రస్తుతానికి ఇది అడగండి. నెక్స్ట్ అసలు టెలిస్కోప్ ఎప్పుడు కనుక్కున్నారు ఏమిటి అన్నది ఉండాలి కదా. సో ద టెలిస్కోప్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1608 ఇన్ ద నెదర్లాండ్స్ విత్ స్పెక్టకల్ మేకర్ హ్యాన్స్ లెపర్షే అప్లయింగ్ ఫర్ ది ఫస్ట్ పేటెంట్ త్రూ other Dutch opticians developed similar devices around the same time. సరే తర్వాత గెలీలియో ఫేమస్లీ ఇంప్రూవ్డ్ ద డిజైన్ ఇన్ 1609 బ్లా 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 బ్లా, ఇది విశేషం. సో ఇప్పుడు మీరు చెప్పొచ్చేది ఏంటంటే మీరు నాస్తికులను అడగండి, కెప్లర్ లా ఇచ్చినప్పుడు అతనికి డిస్టెన్స్ తెలియదు, మరి లా ఎట్లా ఇచ్చాడు? T²/A³ ఈజ్ ఏ కాన్స్టెంట్ అని ఇచ్చాడు. స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఓవర్ ఆర్ ఈక్వల్ టు some constant times cube of the mean distance between the planet and sun. డిస్టెన్స్ తెలియకుండా లా ఎట్లా ఇచ్చాడు? అట్లనే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ కూడా ఎలా ఇచ్చాడు? ఇది కావాలి. ఏం ప్రూఫ్ లేదు ఆ రోజుకి, నో ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ వాట్స్ ఎవర్ బై దట్ డే. న్యూటన్ ఇచ్చేటప్పటికి లేదు, న్యూటను కెప్లర్ తీసుకొని చేశాడు, అది నేను తర్వాత చూపిస్తాను ఎట్లా చేశాడు అనేది, అది అలా ఇచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటున్నా అంటే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ డిపెండ్స్ ఆన్ కెప్లర్స్ లాకి అసలు ప్రూఫ్ లేదు. మరి ప్రూఫ్లు లేకుండా ఆ రోజున వీళ్ళు దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేశారు?
యాక్సెప్ట్ చేసి వాళ్ళ చదువుల్లో ఎందుకు పెట్టుకుంటూ వెళ్ళారు? ఇది మనకు కావాలి. ఎందుకంటే మేము ఏదన్నా ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ కావాలి అంటున్నారు కదా, ఇగో ఇది కొన్ని వందల సంవత్సరాల దాకా ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ లేదు. తెలుసా మీకు ఈ విషయం? సో అందుకని నాస్తికులకి ఈ ప్రశ్న అడగండి. మన జ్యోతిష్ శాస్త్రం బ్రహ్మాండంగా డెవలప్ అయింది అప్పటికంటే. 2000 సంవత్సరాల క్రితమే మనకి ఆర్యభట్ట సంగతి, తర్వాత అతను మనకి ఈ సూర్య సిద్ధాంతం ఇవన్నీ ఉన్నాయి. దానిలో బ్రహ్మాండమైన క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు, చూసుకోండి. సో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర నుంచి అటువైపు వెళ్ళి అనేది మనకు అందరికి తెలిసిన విషయము. ఏం చేయలేకపోతుంది, ఎందుకంటే మిలిటరీగా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి మన దేశం దండయాత్ర చేసి వాళ్ళు మన చేతే మనకే శుద్ధులు నేర్పించి వెళ్ళిపోయారు వాళ్ళు. సో భారతీయులారా మేల్కొనండి. ఈ నాస్తికుల్ని ఈ ప్రశ్న అడగండి. ఎవడనే మనం అడిగితే ఫస్ట్ కెప్లర్స్ లా కనిపెట్టినప్పుడు వాడికి డిస్టెన్స్ తెలియదు, మరి లా కరెక్ట్ అని ఎట్లా తీసుకున్నారు? మేము తీసుకోలేదండి. మరి ఎందుకు వచ్చింది మరి ఫ్యూచర్లోకి? బికాజ్ వాళ్ళు దాచిపెట్టి దాన్నే చదివి చదివి చెప్పడం వల్ల వచ్చింది. అదే చదువుకున్నారు, వాళ్ళ చదువులు ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. వాళ్ళ దేశభక్తి, వాళ్ళ మనుషులు చేసిన దాన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఏదైనా కరెక్షన్ ఉండి తర్వాత కరెక్షన్ చేసుకున్నారు. మన వాళ్ళ మటుకు అట్లా చేయట్లేదు. వేదాలని మటుకు మేము ఇంట్రడ్యూస్ చేయం, దొంగలు తయారయ్యారు. సో నాస్తికుల్ని ప్రశ్న అడగండి, జవాబు కోసం ఎదురు చూడండి. ఎవరైనా జవాబు పెట్టేది ఉంటే పెట్టండి, చూద్దాం. ఉంటానండి. ఓ